ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఒక పార్టీకి గుడ్ బై చెప్తూ మరో పార్టీ పంచును చేరుతున్నారు. ఇప్పటికే పలు పార్టీలలో రాకపోకలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా పులివెందులలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వి సతీష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్తూ వైసీపీలోకి చేరనున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, సన్నిహితులతో సతీష్ రెడ్డి సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్న తరుణంలో చంద్రబాబు నారా లోకేష్ పై ఆరోపణలు చేశారు. గత 4.5 సంవత్సర కాలం పాటు పులివెందులలో టీడీపీకి ఏజెంట్లు లేరని, ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉండే స్థాయికి తాను పార్టీని తీసుకువచ్చానని తెలిపారు. గత 4.5 సంవత్సర కాలంలో తనకు చంద్రబాబును కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. గతంలో ఎవరినైతే శత్రువులుగా భావించానో, ఎవరిపై అయితే పోటీ చేశానో వారి నుంచే నాకు పిలుపొచ్చింది. వైసీపీ పార్టీ వాళ్ళు నన్ను పిలిచిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ వారికి నేను గుర్తుకొచ్చాను అంటూ సతీష్ రెడ్డి టీడీపీపై ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్ రెడ్డి కలిసి సతీష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. సతీష్ రెడ్డి 2014-19లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఏడాది జనసేన టీడీపీ కూటమి ఏర్పడడంతో బీటెక్ రవిని పులివెందుల అభ్యర్థిగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో సతీష్ రెడ్డి వైసీపీ చెంతను చేరినట్టు తెలుస్తోంది.